యువకవి పాయల మురళీకృష్ణ రాసిన గచ్చం సెట్కు అటు ఇటు కవితా సంపుటిని ప్రముఖ సంగీత విద్వాంసులు దుర్గాప్రసాదరావు తదితరులు ఆవిష్కరించారు. విజయనగరంలోని మహాకవి గురజాడ స్వగృహంలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. చీకటి దివాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్తలు అట్టాడ అప్పలనాయుడు, గంటెడ గౌరనాయుడు తదితరులు పాల్గొన్నారు. కవితా సంపుటిలోని విశేషాలను మానస చామర్తి, సుంకరి గోపాలయ్య తదితరులు సోదాహరణంగా వివరించారు. పద్యం కోరుకునేది అని తండ్రిని స్మరిస్తూ ఇంకో కవిత రాశారు. ఆ కవిత ఎత్తుగడలా అంటారు, విశ్వామిత్రుడు గురుదక్షిణగా గాలవుణ్ణి కోరినటువంటివి కావు కానీ కానీ 4 గుర్రాలు 3 గులాబీలు ఇవి కలిస్తే ఒక పద్యం ఉదయిస్తుందట వాళ్ళ నాన్నగారికి. ఇప్పుడు ఈ గాలవుడు కోరినటువంటి గుర్రాలు కాదు అని రాసినటువంటి ప్రస్తావన ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి గాలవుడు? ఇది మహాభారతం నుంచి తెచ్చుకున్నటువంటి ఒక పోలిక. మురళి తన తండ్రి నుంచి తీసుకున్నటువంటి మీరు చాలామంది కవులకి పిల్లలు కవిత్వం రాసేవాళ్ళు లేరు. ఎన్నో ఉదాహరణలు మనం ప్రత్యక్షంగా నిన్నో చూడొచ్చు. అయినప్పటికీ తన తండ్రి వారసత్వాన్ని వాళ్ళ నాన్న ఎంత ఆస్తి ఇచ్చాడో తెలియదు, వీలునామాలో ఏం రాశాడో తెలియదు, కానీ కవిత్వాన్ని మాత్రం కొనసాగించేటువంటి అదృష్టాన్ని మురళికి ఇచ్చాడు. దాన్ని మురళి చాలా అద్భుతంగా నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేశాడు. ఇక్కడ ఉత్తరాంధ్ర మనకు గంటెడు గౌరనాయుడు మాస్టర్ అనగనగా ఒక కథల సందమాం అనేటువంటి పోయం ఉంటుంది. ఎవరన్నా చదవండి, పోయం ఎలా నిర్మించాలో తెలుస్తుంది మనకు. అనగనగా ఒక కథల సందమాం అనేటువంటి పోయం. సిరికి స్వామినాయుడుగా ఉన్నారు. మట్టిదేవి దగ్గర నుంచి, మట్టి రంగు బొమ్మల దగ్గర నుంచి వాళ్ళ శతారాన్ని మళ్ళీ ఒక పుస్తకం తీసుకొస్తున్నారు.